ఎన్నాళ్లకు ఎన్నేళ్లకు వైసీపీ అటాకింగ్ మొదలు పెట్టనుంది. 4 మాసాలు గడిచిన వేళ ఉద్యమాలకు పిలుపుకు రెడీ అయ్యారు వైసీపీ అధినేత జగన్. తాజాగా ఆయన వైసీపీ అధినేత జగన్ ఉద్యమాలకు పిలుపునిచ్చారు. రోడ్డెక్కాలని క్షేత్రస్థాయి నాయకులకు, కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు తమ పాలన, ప్రస్తుత కూటమి పాలన మధ్య ఉన్న తేడాను డోర్ టు డోర్ తెలియజెప్పాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కీలకమైన 4 అంశాలను జగన్ లేవనెత్తుతున్నారు. వీటిలో ప్రధానంగా వార్షిక బడ్జెట్, సూపర్ 6 వంటివి ఉన్నాయి. వీటిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. వాస్తవానికి చంద్రబాబు సర్కార్ జులైలోనే వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ అప్పట్లో బడ్జెట్ సమావేశాలను పెట్టి కూడా వాటిని వెనక్కి తీసుకొని కేవలం వైసీపీ పాలనలో జరిగిన లోటుపాట్లపై పలు అంశాలకు సంబంధించి శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేశారు. వాటిపై చర్చలతోనే సరిపుచ్చారు. ఇక అక్టోబర్లో బడ్జెట్ ప్రవేశపెడతామని చంద్రబాబు చెప్పారు. కానీ ఇప్పుడు కూడా ఆ ఊసు ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చంద్రబాబు చెప్తున్నారు. దీంతో ఈసారి బడ్జెట్ ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. దీన్ని జగన్ తనకు అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టాలన్నది ఆయన వ్యూహంగా ఉంది. దీనిని కూటమి సర్కార్ ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి. ఇక మరో ముఖ్య అంశం సూపర్ 6. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 4 నెలలైన ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 హామీల అమల్లో విఫలం అయిందని జగన్ చెబుతున్నమాట. అయితే రాష్ట్రాన్ని ఊడ్చేస్తారని, కాబట్టి నిధులు ఎక్కడున్నాయన్నది చంద్రబాబు చెబుతున్నమాట. ఈ 2 వ్యవహారాలు పరస్పర విరుద్ధమే అయినా రాజకీయంగా ఎదురుదాడి చేసుకునేందుకు 2 పార్టీలకు కలిసి వచ్చిన అంశాలుగా మారాయి. ఈ క్రమంలో దీన్ని కూడా ప్రజల మధ్య చర్చకు పెట్టాలనేదే జగన్ వ్యూహంగా ఉంది. మరి కూటమి ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.